నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ మరియు లైఫ్ కోచ్ రఘుప్రియ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మా. మేడం, ఇప్పుడు రాఖీ పౌర్ణమి వస్తుంది కదా, అసలు రాఖీ పౌర్ణమి ఎలా చేసుకోవాలి, అసలు ఏం పూజ చేయాలి ఆ రోజు? మనకి శ్రావణ మాసంలో అమ్మవార్ల పూజ ఎక్కువ చేసుకుంటాము. రాఖీ పౌర్ణమి అనేది ఆ అన్నదమ్ములకి అక్క చెల్లెలకి మధ్య వారి అనుబంధం కోసము ఈ రాఖీ అనేది మనం కడతామన్నమాట. ఇట్స్ లైక్ బాండింగ్. మన అన్నగారు అంటే ఆడపిల్లకు ఎవరో ఒకళ్ళు వాళ్ళ యొక్క దశని బట్టి తండ్రి, తర్వాత అన్నదమ్ముడు, తర్వాత భర్త, తర్వాత కొడుకు ఎవరో ఒకళ్ళు కాస్తూ ఉంటారనమాట. అయితే ఈ అన్నదమ్ముడు బాధ్యత ఏంటంటే ఈ అక్క కానీ చెల్లి కానీ వాళ్ళ యొక్క జీవితాంతము రక్షణగా ఉంటాను అని ఒక ప్రామిస్ లాంటిది, ఒక ఒట్టు లాంటిది. దాన్ని మనం పర్వంగా అంటే ఒక పండుగలాగా జరుపుకుంటాం అనమాట. యాక్చువల్గా అయితే ఇది ఉత్తరాది నుంచి వచ్చిందే తప్ప మనకైతే ఇది లేదు. దక్షిణాదిన ఈ రాఖీ పండుగ అనేది లేదు. అక్కడి నుంచి మనం తెచ్చుకున్నాం కాబట్టి అయితే విధి విధానము అంటే ఏంటంటే ఆ రోజు అన్నదమ్ములు ఇద్దరు అంటే అక్క తమ్ముడు లేదా అన్న చెల్లెలు తెల్లవారుజామున లేచి స్నానం చేసి ఆ అన్నగారికి రాఖీని చేస్తారు. కొత్త బట్టలు కొని కూర్చోపెట్టి బొట్టు పెట్టి, అతనికి ఏమి పాసిబుల్ అవి ఏమి రాయరు కానీ బొట్టు పెట్టి ఈ రాఖీ కడతారనమాట. కట్టేటప్పుడు చెల్లెలు చెప్తుంది, అన్న తమ్ముడు చిన్నపిల్లాడైనా సరే పెద్దవాడైనా సరే నువ్వు నాకు ఎప్పుడూ రక్షణగా ఉండాలి అని. అప్పుడు అతను కూడా చెప్తాడు, నేను ఎప్పుడూ నీ లైఫ్ టైము నేను నీకు రక్షణగా ఉంటాను ఎటువంటి పరిస్థితుల్లోనైనా అనే రకంగా వాళ్ళిద్దరి మధ్య ఒక బంధము ఎక్కువగా ఉండడం కోసం తల్లిదండ్రులు ఈ ముచ్చట కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారనమాట. స్వీట్స్ పెడతారు, ఒకళ్ళొకళ్ళు స్వీట్ తినిపించుకుంటారు. అంటే ఇది సరదాగా జరుపుకునేదే తప్ప పెద్దగా ఇది ఆచారంగా అనేది ఏమీ అక్కర్లేదు, మనం పాటించాల్సిన పని కూడా లేదు. సరదాగా కానీ ఒక సిల్లీ థింగ్స్ చెప్తాను. ఎలా అంటే కాలేజీ టైం, ఈ టైంలో ఎవరు కాలేజీకి వెళ్ళరు, మగపిల్లలు ఎవరు వెళ్ళరు. ఎందుకంటే ఈ రాఖీలు పట్టుకుని ఆడపిల్లలు పెడతారన్న భయంతో ఎవరి పడితే వాళ్ళకి అన్నాన్ని కట్టేది అది బంధం కింద రాదు, ఏదో సరదాగా అయిపోయింది అని ఇప్పుడు రెచ్చిపోతారు ఈ మాట వింటే. అవును, అది అన్న కింద సంబంధం రాదు, ఏదో సరదా కట్టుకోవాలంటే కట్టుకోవడం. కానీ ఈ మధ్య అక్కడ పార్కులు అంటే కూడా పెద్దవాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, కొన్ని రాఖీలు పట్టుకొని ఉంటున్నారు అనమాట. ఏ ఇద్దరు జంటలు కనిపించినా రాఖీలు కట్టించేస్తున్నారు. కొంతమంది జంటల్ని ఇలా చేస్తున్నారు, సేవకులు కానీ సంఘ సంస్కర్తలు కానీ చేస్తున్నారు. యాక్చువల్గా అయితే అలా కట్టిన ప్రతివాడు మన అన్నయ్యపోడు, ఆయన వచ్చి మనకి ఆ ఆపద సమయంలో ఏమి చేసేయడు. ఇది ఒక సరదా వేడుక అంతే తప్ప దీనికంటూ ప్రత్యేకమైన ఇదేమి నియమ నిబంధనలు అయితే ఏమీ లేదు. సరదా పండుగ ఎలా చేసుకున్నా సరదాగానే ఉంటుంది. అది అంటే రాఖీ కడితే ఖచ్చితంగా చెల్లికి గిఫ్ట్ ఇవ్వాల్సిందేనా, డబ్బులు ఇవ్వాల్సిందేనా అంటారు, నిజమేనా? ఇవ్వాలి. అంటే ఏది ఉచితంగా తీసుకోకూడదురా, అదొక్కటి లైఫ్ లో మనం గుర్తుపెట్టుకోవాలి. రుణపడిపోతారు. ఇప్పుడు నేను నీకు ఇస్తూ ఉంటాను, నువ్వు ఏమి ఇవ్వవు, ఎంతసేపు తీసుకుంటూనే ఉంటావు, దానివల్ల ఏమవుతుంది, రుణపడిపోవడం అయిపోతుంది. కాబట్టి మనకి ఏదైనా ఇస్తున్నారు అన్నప్పుడు తిరిగి మనం ఇంకో రూపంలో ఏదో ఒకటి ఇవ్వాలి. ఇప్పుడు చెల్లెలు అక్కో స్వీట్ పెట్టి ఇస్తున్నప్పుడు ఈ పిల్లలు ఏం చేస్తారు, చిన్న పిల్లలు అయితే చాక్లెట్ ఇస్తారు. అది కొంచెం జాబ్ చేస్తున్న వాళ్ళైతే అంటే ఒక రకమైన ఆ ఎఫెక్షన్ తో ఒక 500 100 అతని స్తోమతను బట్టి దాచుకుంటారు. ఒక చిన్న ఆనందం, అది వేడుక అంతే. ఇవ్వడం అయితే ఇవ్వాలి, ఏదైనా ఇవ్వచ్చు వాళ్ళ స్తోమతను బట్టి. ఏదైనా ఖచ్చితంగా ఇవ్వాలి అంటే డిమాండ్ బట్టి ఈ ఆడపిల్లలు కూడా నాకు 2000 ఇవ్వాలి 5000 ఇవ్వాలి అని పరుసులు లాక్కుని అందులోంచి తీసేసి పెళ్ళైన అన్నదమ్ములు ఉంటారు కదా, ఈ పెళ్ళైన ఆడపిల్లలు ప్రత్యేకంగా ఎంత దూరమైనా సరే రాఖీ పట్టుకొని వెళ్ళి ఒక 10 రూపాయల రాఖీతోని 5000 6000 గుంజేస్తుంటారు. అది తప్పది. అంటే అన్న సంతోషంతో ఇవ్వాలే కానీ బాధపడుతూ మనం వెళ్ళి లాక్కోవడము, జేబులోంచి పర్సుల్లోంచి తీసుకోవడం అనేది చాలా తప్పైన విషయం. ఎందుకంటే వారి కుటుంబ పరిస్థితి కూడా చూడండి. ఎంత ఆడపిల్లలైతే మాత్రము అలా ఇబ్బంది పడేటట్టుగా అన్నని చెయ్యకండి, అన్న గాని తమ్ముడు గాని. ఇందు మూలంగా చెప్పేది ఏంటంటే ఏ ఆడపిల్ల సంతోషంగా అన్న రూపాయి ఇచ్చినా చాలు, అది మీకు ఆశీస్సులు అవుతుంది. కానీ బలవంతంగా గుంజుకోవడము, బలవంతంగా లాక్కోవడము అలాంటి పనులు చెయ్యొద్దు. ఎందుకంటే ఒక కుటుంబం ఉన్నది కదా, ఆయనకి పిల్లలు బిడ్డలు ఉంటారు, ఆయన కుటుంబం చూసుకోవాలి కదా. కాబట్టి ఈ నిమిత్తంగా చెయ్యకండి, ఇబ్బంది పెట్టకండి. ఒకటినమ్మా, ఏ పని చేసినా మనం ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండేటట్టుగాను అవమానపరిచేటట్టుగా ఉండకుండా చూసుకుంటే చాలు.
మానవత్వం ఉన్నట్టే లెక్క. ఇప్పుడు మీరు కాలేజీలో ఇలా కట్టేయడం వల్ల వాళ్ళ ఆ. అన్న అయిపోరు తమ్ముడు అయిపోరు అన్నారు కదా. అవును. మనకి పుట్టిన మన తర్వాత గాని మన ముందు గాని పుట్టిన వాళ్ళకే కట్టుకోవాలా, లేకపోతే పెద్దనాన్న కొడుకు అని ఇట్లా చిన్నాన్న కొడుకు అని వాళ్ళకైనా కట్టచ్చా? కట్టచ్చు, వాళ్ళకైనా కట్టచ్చు. మన కుటుంబీకుల్లోనే ఇప్పుడు మనకి అన్నదమ్ములు లేరు, మన కజిన్స్ అంటారు వాళ్ళని, కజిన్స్ అంటారు కదా, వాళ్ళకైనా మనం కట్టుకోవచ్చు. వాళ్ళు అన్న వరసే అవుతారు కదా, అన్న వరసే అవుతారు కాబట్టి వాళ్ళకైనా మనం కట్టుకోవచ్చు. అయితే మన కుటుంబం దాటి బయట ఎవరైనా సరే, ఇరుగు పొరుగు కానీ, ఫ్రెండ్స్ కానీ, అంటే మన అన్నయ్య ఫ్రెండ్స్ కానీ, లేదంటే మన నాన్నగారి తాలూకా ఫ్రెండ్ పిల్లలు కానీ, ఇలా మన కుటుంబం కాని వాళ్ళ పురుషులకి కానీ మగపిల్లలకి కానీ ఊరికే కట్టడం అనే సరదా కొద్దీ లేరు అని కట్టడమే తప్ప అది అన్నయ్య అయిపోడు, ఆయన వచ్చి ఈవిడ కష్టాల్లో పాలు పంచుకోడు. కాబట్టి అది ఊరికే సరదా వేడుక అంతే. మన సొంత అన్నదమ్ములకి అక్క చెల్లెలకి అయితే మాత్రము ఇది ఒక బాంధవ్యానికి బాండింగ్ అనేది ప్రతీక. ఇప్పుడు జనరేషన్ మారిపోయింది మేడం. వీళ్ళు రాఖీ పట్టుకొని తిరిగితే వాళ్ళు తాళి పట్టుకొని తిరుగు. వెరీ గుడ్, మంచి, చాలా బాగా చేస్తున్నారు, బాగా చాలా బాగా చేస్తున్నారు, చాలా మంచి పని చేస్తున్నారు. అలాగైతేనే కాస్త కంట్రోల్ అవుతారు ఈ ఆడపిల్లలు. నిజమే అది. అది సరదాగా పెట్టింది అయినప్పటికీ కూడా అది వాళ్ళ అన్నాలు అయిపోరు, వీళ్ళు తాళి కట్టేసినంత మాత్రాన్ని వీళ్ళు పెళ్ళాలు అయిపోరు. కానీ అది అంటే కంట్రోల్లో ఉండండి అని చెప్పడానికి అంతే. కంట్రోల్లో Lovers కూడా ఉండాలి. బాగా ఇప్పుడే కంట్రోల్లో పెట్టుకుంటారు. మీరు రాఖీ వచ్చి నీకు చెప్పిన మాట వింటావా, రాఖీ కట్టైనా, అవును, నువ్వు నాకు ఆ గిఫ్ట్ ఇస్తావా లేదా రాఖీ కట్టైనా. పాపం ఇలా మగపిల్లల్ని బెదిరిస్తూ ఉంటారు ఆడపిల్లలు. వాళ్ళు మంచి పని చేస్తున్నారు, తాళ్ళు పట్టుకొని తిరుగుతున్నారు. అది నువ్వు చెప్పినట్టు అది బాగానే ఉంది. రాఖీ కట్టు, తాళి కట్టు. చాలా బాగుంది. కానీ ఇది వేలంవేరి కాకుండా సరదాగా ఉన్నంత వరకు ఏ పండగైనా ఆనందంగానే ఉంటుంది. ధన్యవాదాలు మేడం. నమస్తే.